మంత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చూపాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలకి మించి రాణించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు జిల్లాలను కూడా చుట్టేశారు ఆల్రెడీ. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని జిల్లాలు పూర్తి చేశారు. అర్బన్ ప్రాంతాల్లో తమకు బాగా పట్టు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి మరింతగా రాణించాలని వ్యూహాలు పన్నుతోంది. అయితే బీజేపీకి ఎన్నికల ముందు పలు షాకులు తగులుతున్నాయి. పలువురు పార్టీలు మారుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తమకు గట్టి పట్టు ఉందని, ఈ ఎన్నికల్లో రాణిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాయి. స్థానిక నాయకులతో అప్పుడే మంత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చూపాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలకి మించి రాణించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు జిల్లాలను చుట్టేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని జిల్లాలని పూర్తి చేశారు. అర్బన్ ప్రాంతాల్లో తమకు బాగా పట్టు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి మరింతగా రాణించాలని వ్యూహాలు పన్నుతోంది. అయితే బీజేపీకి ఎన్నికల ముందు పలు షాకులు తగులుతున్నాయి. పలువురు పార్టీలు మారుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తమకు గట్టి పట్టు ఉందని, ఈ ఎన్నికల్లో రాణిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాయి. స్థానిక నాయకులతో అప్పుడే మంత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చూపాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలకు మించి రాణించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు జిల్లాలను చుట్టేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని జిల్లాలు పూర్తి చేశారు. అర్బన్ ప్రాంతాల్లో తమకు బాగా పట్టు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి మరింతగా రాణించాలని వ్యూహాలు పన్నుతోంది. అయితే బీజేపీకి ఎన్నికల ముందు పలు షాకులు తగులుతున్నాయి. పలువురు పార్టీలు మారుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తమకు గట్టి పట్టు ఉందని, ఈ ఎన్నికల్లో రాణిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాయి. స్థానిక నాయకులతో అప్పుడే మంత్రాలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ ఏంటి, ఎలా ఉంది, హడావుడి ఎలా ఉంది? సీతారామరాజు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే మున్సిపల్ నగారా మోగిస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచి కూడా ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లలో మొత్తం 2996 వార్డులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు పంచాయతీ
పంచాయతీ ఎన్నికలు జరిగాయి అది కేవలం వ్యక్తుల మీద అంటే పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరుగుతాయి. కానీ ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్క పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పట్టు. ఎందుకంటే ఇటు అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలు నెక్స్ట్ రాబోయే దానికి రెఫరెండంగా భావిస్తారు. ప్రజలు ఏదైతే తీర్పిస్తారో అది తమ రెఫరెండంగా భావించే పరిస్థితి ఉంది కాబట్టి అధికార పార్టీ కూడా దీనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి కూడా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. 28 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చివరి తేదీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజు తెల్లారి నుంచే నామినేషన్ల ప్రక్రియ తీసుకోవడంతో కొంత అభ్యర్థుల ఎంపిక అనేది చాలా ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు, ఇది ఎవరికి మేలు చేయడం అనుకుంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు నామినేషన్లు తీసుకుంటారు. అదేవిధంగా 31వ తారీఖున ఏదైతే ఈ నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది, 3వ తేదీన నామినేషన్ల విత్డ్రా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజులు గడువే ఉంటుంది. ఆ వారం రోజుల్లోనే అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సి ఉంటుంది. 11వ తేదీ మాత్రం పోలింగ్ ఉంటుంది. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరో అదేవిధంగా 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం 8 గంటలకి. అయితే ఈ అన్నిటికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పోలింగ్ స్టేషన్లు 8,204 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లు వీటితో పాటు ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలకు సిబ్బంది మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి, ఎందుకంటే పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రతి చోట కొంత సెన్సిటివ్ ఇష్యూలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శాంతి భద్రతలకు సంబంధించి కూడా భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీటితో పాటు జనసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అదేవిధంగా ఇటు తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎవరైతే పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అన్ని పార్టీలు కూడా పొలిటికల్ గా రంగంలో దిగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమ సత్తా చూపాలని అధికార విపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఒక రౌండ్ పర్యటనలు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఈసారి గ్రామ పంచాయతీ ఫలితాలకి మించి రాణించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు జిల్లాలను చుట్టేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని జిల్లాలు పూర్తి చేశారు. సో మొత్తంగా అర్బన్ ప్రాంతాల్లో తమకు బాగా పట్టు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఈసారి మరింతగా రాణించాలని వ్యూహాలు పన్నుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి, ఎలా ఉంది? ఈ రోజు నుంచి నామినేషన్స్ మొదలయ్యాయి, ఏంటి, ఎలా ఉంది, ఊపు ఎలా ఉంది? రాజు గారు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాడి వేడి పుట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈరోజు చాలా చోట్ల నామినేషన్లు వేశారు. అయితే పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపాలిటీల్లో పాగా వేయాలి, అధిక సీట్లను గెలవాలి, అధిక కార్పొరేషన్లు సాధించాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పర్యటించారు. దావోద్ పర్యటన కంటే ముందే ఇటు పాలమూరు, అదేవిధంగా ఖమ్మము, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి అంటే ప్రచారానికే శ్రీకారం చుట్టాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారానికి గత 15 రోజుల ముందే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అదేవిధంగా బీజేపీ కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అయితే 3 ప్రధాన పార్టీలు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో తమ పట్టు సాధించడం కోసం ఛాలెంజ్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే కేటీఆర్ ఈ మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్గా భావిస్తున్నాం, అందుకోసమే మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కడతారన్నటువంటి లక్ష్యంతోనే అన్ని
నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇన్ఛార్జీలు నియమించారు. దాదాపుగా 116 మున్సిపాలిటీలకు 116 మంది ఇన్ఛార్జీలు నియమించారు. అదేవిధంగా సమన్వయకర్తలను కూడా నియమించారు. అదేవిధంగా కాంగ్రెస్ చూసేది ఉంటే ఇప్పటికే మంత్రులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ టికెట్ల కేటాయింపు నుండి మొదలుకుంటే విజయం వరకు కూడా మంత్రులదే బాధ్యత. పూర్తిగా మంత్రులకు ఈ గెలుపు బాధ్యతను అప్పగించారని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు కూడా దీన్ని ముందుండి నడిపిస్తున్నారని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ సవాలుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇది సెమీఫైనల్ కాదు, తమ ప్రభుత్వానికి ఇది ఒక రెఫరెండంగానే భావిస్తాము. గత అందులో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదేవిధంగా కాంగ్రెస్ను గెలిపిస్తే రేపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా ఇటు పట్టణాలు నగరాల అభివృద్ధికి తమ తోడ్పాటు అందిస్తుంది, నిధుల కేటాయింపు కూడా జరుగుతుందనేటువంటి ప్రచారాన్ని అస్త్రంగా తీసుకొని కాంగ్రెస్ ముందుకు పోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలైనా కూడా హామీ నెరవేర్చారనేటువంటి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నటువంటి నినాదంతో ఇటు బీఆర్ఎస్ పోతుంది. అదేవిధంగా బీజేపీ కూడా కొంత పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో పట్టు ఉన్నటువంటి బీజేపీ కూడా ఈసారి తమ సత్తా చాటాలన్నటువంటి లక్ష్యంగానే ఇప్పటి వరకు జాతీయ నేతలు కూడా దీనిపై దృష్టి సారించని చెప్పవచ్చు. ఇప్పటికే మహారాష్ట్ర అంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీజేపీ తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలే, కేరళలో కూడా తమ సాధించిన విజయాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో కూడా మున్సిపాలిటీలో పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా బాధ్యతలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జిల్లా పదాధికారులకు బీజేపీ బాధ్యతను అప్పగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే మున్సిపాలిటీ ఎన్నికలను ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా విపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా సవాల్గా తీసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో ఓట్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది, విద్యావంతులు అదేవిధంగా ఉద్యోగులు ఉన్నటువంటి ఈ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు అన్ని పార్టీలు. రాజు గారు. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ బలంగానే ఉంది, కానీ ఎందుకని పుంజుకోలేకపోతుంది? ఏంటి వాళ్ళ మధ్య ఉన్న ఏంటి అనైక్యత అంటారా, ఐక్యత లేకపోవడం అంటారా, ఏంటి విభేదాలు అంటారా? ఎందువల్ల అంత బలంగా ఉన్నా కూడా ఎందుకని పుంజుకోలేకపోతుంది? ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయము, తర్వాత రాజకీయ విభేదాలు మనం చూసేది ఉంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చూసేది ఉంటే ఒకవైపు ఈటల రాజేందరు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కి మధ్యనే ఒక సయోధ్య లేదు. వాళ్ళు గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కొంతమంది సర్పంచ్లను ఇటు బండి సంజయ్ నిలబెట్టేది ఉంటే, అదేవిధంగా ఇటు ఈటల రాజేందర్ కూడా హుజురాబాద్లో వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ జరిగిందని చెప్పవచ్చు. కేవలం కమలాపూర్లో ఉన్నటువంటి తన సొంత విలేజ్లోనే ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ అభ్యర్థి గెలిచాడు, అదేవిధంగా ఈటల రాజేందర్ అభ్యర్థి ఓడిపోయాడు. ఇలాంటి సమస్యలు రేపు మున్సిపాలిటీలో కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నాయకుల సమన్వయం లేకపోవడం, రాజకీయ విభేదాల వల్లనే ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి ఆరూరు రమేష్ కూడా కొద్ది రోజుల మీద పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీలో చేరాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారం కావచ్చు, నేతల సహకారం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలామంది బీజేపీని వీడిపోతున్నారని చెప్పవచ్చు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధానంగా చూసేదంటే కరుడు కట్టినటువంటి రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యే బీజేపీ నుండి సస్పెండ్ అవ్వడము, అదేవిధంగా ఆయన కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ పట్ల చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడున్నటువంటి టీంతోని మనం ఎన్నికల్లో విజయం సాధించలేము, రామచంద్రరావు మంచి వ్యక్తే, మంచి నాయకుడే, కానీ బలమైన నాయకుడు కాదు, ఆయన నాయకత్వంలో విజయం సాధించలేము అనేటువంటి స్టేట్మెంటును రాజాసింగ్ లాంటి ఒక కరుడు కట్టినటువంటి ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి రాజాసింగే ఇప్పుడున్నటువంటి టీము పట్ల ఆయన వ్యతిరేకతను, ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. రాజు గారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మున్సిపల్ ఎన్నికల పర్వం మొదలైంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా